హలో అందరికీ ఈరోజు అయితే నేను బూరెలు చేసేస్తున్నాను. ఈ బూరెలు లేకుండా మా ఇంట్లో ఏ రోజు వినాయక చవితి అయితే జరగలేదు. ఈ ప్రసాదంకి తప్పకుండా ఉండాలి. అయితే ఫస్ట్ నేను 1 కప్ శనగపప్పు తీసుకొని దాన్ని 1 గంట నానబెట్టేస్తాను. అదే శనగపప్పుని ఒక ప్రెషర్ కుక్ 7 విజిల్స్ వచ్చేదాకా అయితే చేసుకుంటాను. ఆ తర్వాత వాటర్ ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే దాన్ని వడగట్టుకొని ఇలా మిక్సీ కొట్టేస్తాను. జస్ట్ ఒక విప్పిస్తే చాలు. ఇప్పుడైతే బెల్లం పాకం కోసం 1 కప్పుకి 3/4 కప్ అయితే వేసుకుంటున్నాను. అందులో కొంచెం వాటర్ వేసుకొని మగ్గించాలన్నమాట. బూరెలనే కాదండి, ఇంకా చాలా ప్రసాదాలు ఉన్నాయి. నేనైతే ఒక లాంగ్ వీడియో అయితే చేసేస్తాను, వెళ్ళి తప్పకుండా చూడండి. ఇప్పుడు చూడండి, మెల్లగా కరుగుతుంది కదా, జస్ట్ ఒక పొంగు వస్తే చాలు. ఈ పొంగు వచ్చిన తర్వాత మనం ముందైతే ఏదైతే మిక్సీ కొట్టుకున్నామో ఆ పేస్ట్ నెలలో వేసేసుకుందాం. ఇది ఒక 5 మినిట్స్ దీన్ని కలుపుతూ కొంచెం ముద్రయ్యేంత వరకు పెట్టుకోవాలన్నమాట. బాగా కలుపుకుందాము. దీంట్లోనే 2 ఇలాచీలు కొట్టుకొని అయితే వేసేసుకుందాము. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇలా సైజ్కి పెట్టుకుంటే చల్లారి పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇలా ఉండవ్వాలి. ఇప్పుడైతే దీన్ని ఒక 5 మినిట్స్ చల్లారనిద్దాం. ఈలోపు మనమైతే ఆయిల్ కాగడానికి పెట్టేసుకుందాము. ఈ బూరెల్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి. సో ఆయిల్ వేరెక్కాక మనము బూరెలు అయితే వేసుకుందాం. ఈ బూరెల్ని పులవని దోసపిండిలో కొంచెం సాల్ట్ అండ్ బెల్లం వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే చూడండి, నేను ఇలా వేసుకుంటున్నాను. మంచి గోల్డెన్ కలర్లో రావాలండి. మంచి గోల్డెన్ కలర్లో వస్తే దాన్ని మనం తీసేసుకోవచ్చు. నేనైతే బూరెలు వేయడానికి స్పూనే యూస్ చేస్తాను. స్పూన్ యూస్ చేస్తే బయటికి రాదండి. చేతులు యూస్ చేస్తే ఒక్కొక్కసారి బయటకు వచ్చేసే అవకాశం ఉంది. ఇలా గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే తీసేద్దాము. ఎంత బాగా వచ్చాయి కదా, ఇలా రావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.